చేతిలో డబ్బు లేకపోతే మనకి మన ఇంట్లో వాళ్ళ దగ్గరే విలువ ఉండదు. ఎప్పుడూ మనల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు మన దగ్గర డబ్బు లేకపోతే. డబ్బు లేకపోతే ఒక పురుగుని చూసినట్టు చూస్తారు. ఒకప్పట్లో మంచి మనసు చూసి స్నేహం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు డబ్బు, ఆస్తి, అంతస్తులు వీటిని చూసి స్నేహం చేస్తున్నారు. ఒకరితో ఫ్రెండ్‌షిప్ చేయాలి అన్నా, ఒకరితో మంచిగా మాట్లాడాలి అన్నా వాళ్ళ దగ్గర ఎంత డబ్బులున్నాయి, ఎంత బిల్డింగ్‌లున్నాయి, ఎంత సంపాదిస్తున్నారు వీటిని చూసి స్నేహంగా మాట్లాడుతున్నారు. మనకి అవసరమైనప్పుడు మనకి డబ్బు ఎవ్వరూ సహాయం చేయరు. కానీ అదే డబ్బు మన దగ్గరుంటే బెల్లం చుట్టూ చీమల్లా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీటన్నిటికంటే మెయిన్‌గా మన హ్యాండ్స్‌లో మనీ ఉంటే మన ఇంట్లో వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాం. అలాగే మన హస్బెండ్స్‌కి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతాం. అండ్ నెక్స్ట్ మన లైఫ్‌ని మనకి నచ్చినట్టు అందంగా మార్చుకోగలం. మనకి నచ్చినయి కొనుక్కోగలం. మనకు నచ్చిన ప్లేసెస్‌కి వెళ్ళగలం. మన చేతిలో డబ్బుంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అసలు మనీని ఎలా సేవ్ చేయాలి? మనం ఎర్న్ చేసుకున్న మనీని కొంతైనా సరే మనం సేవ్ చేసుకోగలమా? మనీ ఎర్న్ చేయడం ఒక ఎత్తయితే వాటిని సేవ్ చేయడం ఇంకొక ఎత్తు. ఈ వీడియోలో అసలు మనీ ఎలా సేవ్ చేయాలి? మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మనం ఈజీగా మనీ సేవ్ చేసుకోగలం? ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు, అలాగే నేను మన పెద్దవాళ్ళ నుంచి తెలుసుకున్న కొన్ని విషయాలని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. మనీని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి వీడియోస్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను తెలుసుకున్న మంచి విషయాలు, అలాగే నేను ఫాలో అయ్యే కొన్ని మంచి టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఖచ్చితంగా చెప్పగలను, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ కాకపోయినా కూడా అట్లీస్ట్ ఒక 1 మెంబర్కైనా సరే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఒక్కరైనా సరే నా వీడియో చూసి చేంజ్ అయ్యి యూస్ఫుల్ అని అనిపిస్తే చాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు మన బర్త్డేస్కి, ఫంక్షన్స్కి లేదా చిన్న చిన్న ఫెస్టివల్ సెలబ్రేషన్స్కి మనీ సేవింగ్ డబ్బాలు గిఫ్ట్ లాగా ఇచ్చేవాళ్ళు. లైక్ పిగ్గీ బ్యాంక్స్ అని, లేకపోతే పప్పీ హౌసెస్ అని, చిన్న చిన్న మనీ సేవింగ్ డబ్బాలు ఇలాగే రకరకాల వెరైటీస్తో ఇచ్చేవాళ్ళు. మీరు అక్కడే గెస్ చేయాలి ఆ డబ్బాలు మనకి ఎందుకు ఇచ్చేవాళ్ళంటే, మనము చిన్నప్పటి నుంచి మనీ సేవింగ్ అనేది అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి ఆ గిఫ్ట్ని ఇచ్చేవాళ్ళు మనకి. అలాగే మన పేరెంట్స్, పెద్దవాళ్ళు అలా వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు. అయితే మీకు గుర్తుందా, చిన్నప్పుడు నెట్టుడు బండి మీద మట్టి హుండీలు వేసుకొని 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి అలా తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. అది ఎంత అండి, అప్పుడు ఒక 2 రూపీసో, 3 రూపీసో, 5 రూపీస్ అలానే ఉండేది. తక్కువ కాస్ట్లోనే ఉండేది. సో నేనైతే మా మమ్మీతో గోల చేసి మరీ ఆ హుండీ కొనిపించుకునేదాన్ని. ఎందుకు అంటే, నేను కాయిన్స్ వేయాలి, నా దగ్గర ఉన్నంత అమౌంట్లోనే నేను అందులో వేయాలి, సేవ్ చేయాలి అనే ఆలోచన నాకు ఫస్ట్ నుంచే వచ్చింది. అసలు రియల్‌గా మనం అందులో మనీ వేస్తామా లేదా అనేది సెకండ్ థింగ్. బట్ అది మాత్రం మనం కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే వాళ్ళం. నేనైతే అది కొన్న రోజు నుంచి రోజుకొక రూపాయో, రూ. 2, రూ. 3 అలా ఒక రూ. 10 వరకు రోజు వేసేదాన్ని. మా మమ్మీ కొనుక్కోవడానికి నాకు మనీ ఇచ్చినా సరే, ఒక రూ. 2 ఇస్తే రూ. 1 కొనుక్కొని రూ. 1 అందులో వేసేదాన్ని. అలా కొన్ని మంత్స్ మొత్తం అందులో మొత్తం వేసి మొత్తం నిండిన తర్వాతనే దాన్ని నేను బ్రేక్ చేసేదాన్ని. అది ఇయర్లీ కావచ్చు, ఎప్పుడైనా సరే అది నిండినాకనే నేను బ్రేక్ చేసేదాన్ని. మోస్ట్లీ అలా బ్రేక్ చేసినప్పుడు ఒక 2000 3000 వచ్చాయన్నమాట. అది కూడా మనం సేవ్ చేసినట్టే కదా. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, తీసుకునే సేవింగ్ బాక్స్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవ్వకుండా ఉండేలాగా తీసుకోవాలి. అంటే మనం మనీ వేస్తే నిండిన తర్వాతనే మనం దాన్ని బ్రేక్ చేయాలి. మధ్య మధ్యలో తీసి ఖర్చులకు వాడుకొని అలా ఓపెన్ చేసేలాగా ఉండకుండా అలాంటి బాక్స్ తీసుకోండి. ఒకవేళ ఓపెన్ చేసేలాగుందనుకో, మన ధ్యాస మొత్తం దాని మీదనే ఉంటుందన్నమాట. మనం వేసిన మనీ ఉన్నాయి కదా, ఖర్చులకు అవి తీసి వాడుకుందాము అని చెప్పేసి. సో అలా కాకుండా ఓపెన్ లేకుండా ఉండేది తీసుకుంటే, అది మొత్తం నిండినాక మీరు బ్రేక్ చేస్తే చాలా అమౌంట్ అనేవి వస్తాయి. మనీ సేవ్ చేయడం కన్నా ముందు మనీ ఎర్న్ చేయాలి. మనీ ఎర్న్ చేయాలి అని అంటే మనం ఏదో ఒక వర్క్ చేసుకోవాలి. చాలామంది మనీ ఎర్న్ చేస్తారు, కానీ అందులో సగం మంది మనీ ఎలా సేవ్ చేసుకోవాలో చేసుకోలేకపోతారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియోలో నేనైతే ఒక 5 to 6 ప్లాన్స్ వరకు చెప్తాను. మీకు నచ్చింది మీరు అందులో ఫాలో అవ్వండి. స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి ప్లానింగ్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఫస్ట్ సేవింగ్ ప్లాన్ వచ్చేసి, మనకి జాబ్ చేస్తేనే కదా నెలంతా కష్టపడితే శాలరీ ఇస్తారు. 10K అని, 5K అని, 15K అని, 1 lakh అని, 2 lakhs అని, అలా ఎంత అంటే అంత మనీ వస్తూ ఉంటాయి. మీకు వచ్చినంత వరకే మీకు వస్తూ ఉంటాయి. ఈ శాలరీకి తగ్గట్టు కొంత అమౌంట్ని అయితే తీసి పక్కన పెట్టుకోండి.
మీ శాలరీ రాగానే ఫస్ట్ మంత్లీ వన్స్ కదా వచ్చేది, వచ్చినప్పుడు శాలరీ రాగానే ఒక కొంచెం అమౌంట్ అనేది తీసి సైడ్కి పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. మీ శాలరీ 5K అనుకో, ఒక 1000 రూపాయలు తీసి పక్కన పెట్టుకోండి. లేకపోతే ఒక 10,000 అనుకో, ఆ 10,000లో ఒక 2,000 తీసి పక్కన పెట్టుకోండి. అలా మీ ఖర్చులకి తగ్గట్టు మీరు సేవింగ్స్ అనేది పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, మీ శాలరీ 15K అయితే అందులో ఒక 2K తీసి మీరు సైడ్కి పెట్టుకోండి. అలా సేవ్ చేసుకోవడం వల్ల మీరు ఇయర్లీ మొత్తం మీరు చూసుకున్నట్టయితే ఇయర్కి 12 మంత్స్ కదా, 2K ఇంటూ 12 వేసుకుంటే 24,000 అనేది మీరు ఇయర్లీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు వచ్చేది 15,000, అందులో మీరు ఒక 2,000 తీసి సైడ్కి పెట్టుకొని నాకు 13,000 వస్తున్నాయి అని ఖర్చులు మొత్తం మీరు అడ్జస్ట్ అవ్వండి ఆ 13,000లోనే. ఇలా మీరు 1 ఇయర్ వరకు సేవ్ చేసి చూడండి, డెఫినెట్గా మంచి సేవింగ్స్ అయితే మీరు చేయగలరు. మీ అవసరానికి తగ్గట్టే ఖర్చు పెట్టుకోండి. అవసరం మించి కానీ మీరు ఖర్చు పెట్టారంటే ఆటోమేటిక్గా మీరు అప్పులు అవ్వాల్సి వస్తుంది. సో మీరు అవసరానికి తగ్గినట్టు మీరు ఖర్చులు పెట్టుకోండి. అవసరాలకి వాడుకొని, ఇంట్లో ఖర్చులకి వాడుకొని, మీ వీలుని బట్టి మీ శాలరీ తీసుకొని సైడ్కి పెట్టుకోవడం అలవాటు చేయండి. ఇదే మీ సేవింగ్స్లో ఫస్ట్ ప్లాన్, అండ్ ఇదే ది బెస్ట్ ప్లాన్ అని కూడా నేను చెప్తాను. అండ్ ఇది ది బెస్ట్ హ్యాబిట్. మీరు ఒక 1 ఇయర్ వరకు ఇలా ప్లాన్ చేసుకుని ఈ ప్రాసెస్లో కంటిన్యూ చేశారు అని అనుకోండి, 24,000 మీ సేవింగ్ లిస్ట్లో ఉన్నట్టే. మీరు సేవ్ చేసిన అమౌంట్ 24,000 కంటే ఎక్కువ అని నేను చెప్తాను. ఎందుకు అనంటే 2K వరకే కదా మనం వేసుకుంది 12 మంత్స్కి. మీరు 3K వేయచ్చు, 4K వేయచ్చు. అంటే మీ శాలరీకి తగ్గట్టు మీరు తీసి సైడ్కి పెట్టడం అలవాటు చేసుకోండి. ఇది ది బెస్ట్ ప్లాన్. అండ్ నెక్స్ట్ సెకండ్ సేవింగ్ ప్లాన్ వచ్చేసి, ఇది డైలీ సేవింగ్ ప్లాన్ అని చెప్పొచ్చు. మీరు డైలీ ఖచ్చితంగా 10 రూపీస్ నోట్ కానీ, 20 రూపీస్ నోట్, 50 రూపీస్ నోట్ అలా చేంజ్ చేస్తూ ఉంటారు కదా. అలా చేంజ్ చేసినప్పుడు మీకు కాయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ కాయిన్స్ని మొత్తం ఒక డబ్బాలో వేసి స్టోర్ చేయండి. ఇలా 1 ఇయర్ వరకు స్టోర్ చేయండి. డెఫినెట్గా మీరు మంచి సేవింగ్స్ అయితే చేస్తారు. నోట్లు మార్చాక చిల్లరే కదా, అక్కడొక రూపాయి ఇక్కడొక రూపాయి అలా పడేయకుండా, అక్కడ ఇక్కడ ఖర్చు చేయకుండా ఆ చిల్లర డబ్బులనే మీరు సేవ్ చేయండి. ఆ కాయిన్స్ని మీరు 1 ఇయర్ వరకు సేవ్ చేసినట్టయితే ఆల్మోస్ట్ మీరు 5 to 6K వరకు మీరు సేవ్ చేయగలరు. మేబీ 5 to 6K కంటే ఎక్కువే కావచ్చు, కానీ తక్కువలో తక్కువ ఒక 5K వరకు మాత్రం ఖచ్చితంగా మీరు సేవ్ చేయగలరు. కానీ దీన్ని ఏంటంటే మీరు చేంజే కదా, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము, ఎప్పుడైనా వాడుకుంటాము, అలా కాకుండా మీరు చేంజ్ని జాగ్రత్తగా అసలు తీయకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టండి. 1 ఇయర్ తర్వాత ఆ డబ్బా అనేది ఓపెన్ చేసి చూడండి, ఎంత అమౌంట్ ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు. అండ్ నెక్స్ట్ థర్డ్ సేవింగ్ ప్లాన్ వచ్చేసి, నార్మల్గా మన ఇంటికి కొత్త నోట్లు వస్తూ ఉంటాయి. ఎలా అంటే అది ఎవరైనా ఇస్తేనే కదా వచ్చేది. మన హస్బెండ్స్ కానీ, మమ్మీ వాళ్ళు కానీ, డాడీ వాళ్ళు కానీ కొత్త నోటు రాగానే ఇది కొత్త నోటు అని చెప్పేసి చూపించి మనకి ఇస్తూ ఉంటారు. ఆ కొత్త నోటు చూడంగానే అస్సలు మార్చాలి అనిపించదు. అలాంటి నోట్స్ అది 10 రూపీస్ కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, 500 కావచ్చు, ఎంతైనా సరే ఆ కొత్త నోట్స్ అన్నిటినీ దాచిపెట్టండి. అలా కొత్త నోట్లు అన్నీ తీసి మీరు పక్కన పెట్టుకొని 1 ఇయర్ వరకు చూడండి. ఆఫ్టర్ 1 ఇయర్ కొత్త నోట్స్ ఎన్ని సేవ్ అవుతాయో మీకే షాక్ అవుతారనమాట. ఇలా ఈ కొత్త నోట్స్ అన్నీ సేవ్ చేసి మీ సేవింగ్స్లో 1 ఇయర్ తర్వాత చూస్తే ఆ కొత్త నోట్స్ అన్నీ కౌంట్ చేసుకుంటే మీరే చాలా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ సేవింగ్ ప్లాన్ వచ్చేసి, మీరు మనీ సేవింగ్ బాక్స్లో డైలీ ఒక 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ అలా మీ ఇష్టం వచ్చినంత అమౌంట్, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ రెగ్యులర్గా కానీ, వీక్లీగా కానీ అలా అప్పుడప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడే వేసే ప్లాన్ చేసుకోండి. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు, మీ చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు, మీ దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నాయనుకోండి, 5 రూపీస్ ఖర్చు చేసుకొని మిగతా 5 రూపీస్ అందులో వేసుకోండి. 100 రూపీస్ ఉన్నాయి అని అంటే 80 రూపీస్ ఖర్చు చేసుకొని 20 రూపీస్ అందులో వేసుకోండి. మీ వీలుకి తగ్గట్టు, మీ ఖర్చులకి తగ్గట్టు అలా మీరు అందులో ఒక బాక్స్లో సేవ్ చేసుకొని వేసుకోండి. ఇలా 1 ఇయర్ వరకు చేయండి. అయితే రియల్గా చెప్తున్నా కదా, ఇది ఆల్రెడీ నేను చేశాను. అలా చేయడం వల్ల రియల్గా నేను చాలా అమౌంట్ సేవ్ చేశాను ఒకప్పట్లో. ఇప్పుడు అలా చేయకపోవడం వల్లే నేను లాస్ అయ్యింది. ఫస్ట్ నేను ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్ ఇదే అనమాట. మీరు 1 ఇయర్ వరకు డబ్బాని ఓపెన్ చేయకుండా అమౌంట్ వేస్తూ ఉండండి. ఆఫ్టర్ 1 ఇయర్ చూడండి చాలా ఎక్కువ అమౌంట్ అవుతాయి. అండ్ నేను ఇంకొక విషయం చెప్పా కదా, మనం బాక్స్ కొనుక్కునేటప్పుడు అది ఓపెన్ చేసే వీలు ఉండకుండా ఉండేలాగా ఉండాలి. ఓపెన్ చేసేది కొనుక్కున్నాం అనుకోండి, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అనిపిస్తుంది. ఓపెన్ చేయకుండా ఉండేలాగా తీసుకోండి. డెఫినెట్గా మనకి తెలియకుండానే మనం చాలా అమౌంట్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఫిఫ్త్ సేవింగ్ ప్లాన్ వచ్చేసి, ఈ సేవింగ్ ప్లాన్కి చాలామంది కనెక్ట్ అవుతారు.
ఎందుకు అనంటే మన చిన్నప్పటి నుంచి కానీ ఎవరైనా సరే మనం ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అలా ఊర్లకి వెళ్తూ ఉంటాం కదా. మన అమ్మమ్మలు తాతలు మన మమ్మీస్ ఒక 50 రూపీస్ అయినా సరే ఇది తీసుకోండి దాపెట్టుకోండి లేకపోతే ఖర్చు పెట్టుకోండి ఏమైనా కొనుక్కోండి అని ఇస్తూ ఉంటారు. చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా వాళ్ళు ఇచ్చినప్పుడు ప్రేమగా వాళ్ళు ప్రేమతో ఇచ్చినప్పుడు ప్రేమగా మనం తీసుకోవాలి. అలా తీసుకున్న అమౌంట్ని కూడా మీరు సేవ్ చేసుకోండి. కొంత ఖర్చు పెట్టుకొని కొంత అయితే సేవ్ చేసుకోండి. మీ బర్త్డేస్కి ఫంక్షన్స్కి అలా అమౌంట్ వస్తూ ఉంటాయి కదా, ఆ అమౌంట్ని కూడా మీరు సేవ్ చేసుకోండి. ఇంకొక విషయం, మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళ హస్బెండ్స్ ఎంతో కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారు. ఏదో ఒకటి కొనుక్కో, ఇంటి దగ్గర ఉంటావు కదా ఖర్చు పెట్టుకో అని. ఆ అమౌంట్ని కూడా మీకు అవసరమైనంత వరకే ఖర్చు పెట్టుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది సేవ్ చేసుకోండి. ఇలా 1 ఇయర్ వరకు చేసి చూడండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఈ మంచి సేవింగ్ ప్లాన్ అయితే మీరు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ సేవింగ్స్ మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే డెఫినెట్గా మీ హ్యాండ్స్లో మనీ అయితే ఉంటాయి. 1 ఇయర్ లోపే మీ హ్యాండ్స్లో మనీ ఉంటాయి. అండ్ 1 ఇయర్ ఆల్మోస్ట్ 1 lakh వరకు మీరు కష్టపడి ఎర్న్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మీరు సేవ్ చేసిన మనీ అంటే మీరు ఎర్న్ చేసుకున్న మనీయే కదా. మీరు డబ్బులు సేవ్ చేసుకుంటే మీ హ్యాండ్స్లో మనీ ఉంటాయి. మీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు. అండ్ ఈ సేవింగ్ ప్లాన్స్ మీరు అలవాటు చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు అని నేను చెప్పొచ్చు. అండ్ నేను చెప్పిన ప్లాన్స్లో మీకు నచ్చిన ప్లాన్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. మీకు ఏది నచ్చిందో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్తాను. ఈ సేవింగ్స్ని ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని మన లైఫ్ బాగుండాలి అంటే మన ఇద్దరం కలిసి కూర్చొని మంచి సేవింగ్ ప్లాన్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి ఇద్దరు కలిసి కూర్చొని మంచి డెసిషన్ అయితే తీసుకోండి. మంచి పర్ఫెక్ట్ ప్లాన్ అనేది చేసుకోండి. ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా సేవ్ చేసుకుంటే మన ఫ్యూచర్ ప్లాన్స్కి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఆలోచించి ఫాలో అవ్వండి. ఆఫ్టర్ 1 ఇయర్ మీ చేతిలో అమౌంట్ ఉంటే మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రకరకాల ఫ్యూచర్ ఇన్వెస్టింగ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి కదా, లైక్ ఎల్ఐసీలని లేదంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లని, గోల్డ్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా హోమ్ లోన్స్ అని అలా రకరకాలుగా ఉన్నాయి కదా. మీ దగ్గర మనీ ఉంటే మీరు అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నా కూడా మీకు ఇంకొంచెం మనీ ఎక్కువ ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.